నేషనల్ స్పోర్ట్స్ పురస్కరించుకొని ఈ రోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలు 27, 28, 29 రోజుల పాటు కొనసాగుతాయని అన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా వ్యాయామంతో పాటు క్రీడలు కూడా ఆడాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ క్రీడలను తమ జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల ఐక్యత అరగంట సమయాన్ని క్రీడలకు కసరత్తుకు కేటాయిస్తానని నాతో పాటు నా కుటుంబ సభ్యులను వారి జీవితంలో భాగంగా మలుచుకునేలా వారిని చైతన్యపరుస్తానని ప్రతి త్రైమాసికం ఫిట్ ఇండియా మొబైల్ అప్లికేషన్లో ఆరోగ్య ఆనంద తెలంగాణగా మన రాష్ట్రం మార్పు సాధించేలా నా వంతు బాధ్యత నిర్వహిస్తానని క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయించున్నాను. గట్టిగా చెప్పట్లు. ఈ క్రీడా పోటీల ప్రారంభ అరగంట సమయాన్ని క్రీడలకు కసరత్తుకు కేటాయిస్తానని నాతో పాటు నా కుటుంబ సభ్యులను సన్నిహితులను క్రీడ శివసేన రెడ్డి గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు సోదరులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, అట్లాగే స్పోర్ట్స్ అథారిటీ VCN ఎండి సోని బాలాదేవి గారికి, TGO ప్రెసిడెంట్ ఏలూరు శ్రీనివాసరావు గారికి, TNGO ప్రెసిడెంట్ జగదీశ్వర్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర క్రీడల పెద్దలందరికీ, సంఘాలకి, అధ్యక్షులకి, కార్యదర్శులకి, స్పోర్ట్స్ అథారిటీ ఉద్యోగస్తులందరికీ, ముఖ్యంగా క్రీడాకారులకి, TNGO, NGO, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈరోజు క్రీడా దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు లాల్ బహదూర్ స్టేడియంలో మనం అందరం ప్రారంభం చేసుకుంటున్నాం. నిర్వహిస్తున్న సందర్భంగా ఉద్యోగుల క్రీడా పోటీలు 2 రోజుల పాటు సాగే ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక శాఖ మంత్రి వర్యులు
ముందు బట్టి విక్రమార్క గారికి హృదయపూర్వకంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌరవ రాజ్యసభ సభ్యులు మరియు ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ గారికి చప్పట్లు కొడుతున్నారు మిత్రులారా. వందే మాత్రం ప్రేయర్ సాంగ్ ప్రిపేర్ కాండి. ఒక్క నిమిషం. జ్యోతి ప్రజ్వలన తర్వాత వందే మాత్రం సాంగ్. మార్చ్ ఫస్ట్ సిద్ధమేనా అన్నా? అలెక్స్